కష్టమంటే ఏమిటో ఆయనకే తెలుసు. కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే లక్ష్యం ఎలా సాధించాలో ఆయనకే తెలుసు. తెలంగాణ మట్టే ఆయన జీవితం. దీనిని మాగాణం చెయ్యడమే ఆయన ధ్యేయం. ఈ భూమిలో ఆయన విత్తయ్యాడు, మొక్కయ్యాడు, చెట్టయ్యాడు, మహావృక్షమై ఎదిగి వచ్చాడు. నెర్రెలు వాలిన నేలగొంతుల తడార్చాడు. పల్లమెరిగిన గోదావరి అడుగు మరల్చి తన భూమి తల్లిని మాగాణం చేశాడు. భూమి తల్లి పచ్చని పట్టుచీర కట్టుకుని గజ్జె కట్టి ఆడిన సవ్వడులు విని ఏనాడో అన్నింటినీ వదిలి వెళ్లిన అన్నదాతలు తమ మట్టి కోసం మళ్లీ దండు కట్టి వచ్చారు. వారి అడుగులకు ఆయన ముందడుగై నడిచాడు. సువర్ణ తెలంగాణ వైపు ప్రస్థానం సాగించాడు. 700 సంవత్సరాల తెలంగాణ దాస్యాన్ని విముక్తం చేసినవాడు. బీడు భూమి ఎండిన కాలం మీద సగర్వంగా ఎగిరిన జెండా అతడు. కాళేశ్వరం ప్రాజెక్టు శిఖరంపై నుండి నేనురా తెలంగాణ నిగళాలు తెగద్రొబ్బి ఆకాశమంత ఎత్తార్చినాను అని ఎలుగెత్తి నినదించిన వీరుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 7 వసంతాల నిండు జీవితంలో సప్తతి మహోత్సవాన్ని జరుపుకుంటున్న నాయకుడు కేసీఆర్. నిజమైన ప్రజాసేవలో రాజకీయాలు, అధికార అహంభావాలు అడ్డు రాకూడదు అని భావించే నాయకుడు. ముక్కుసూటితనం, సేవా కార్యక్రమంలో సమష్టి కృషి అవసరమని మనసా వాచా నమ్మిన నేత. ఉద్యమకాలం నుంచి కూడా తాననుకున్న దాన్ని నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడి నిగ్గదీసే స్వభావమైనది. నిర్మాణాత్మకమైన ఆలోచన విధానంతో, పరిణతి కలిగిన వ్యవహార శైలితో తాననుకున్న కార్యాచరణను ఎన్నడ్డంకులెదురైనా అమలు చేసే స్వభావం ఆయనది. రాజకీయాలను, వ్యక్తిగత సంబంధాలను పాలు నీళ్లలా వేరు చేసి చూడగల నేర్పు భారత రాజకీయాల్లో కేసీఆర్కి మాత్రమే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గెలుపోటములకు అతీతంగా నిత్యనూతనోత్సాహంతో, అలుపే ఎరుగని ఎనర్జీతో 24 గంటలు నిర్మాణాత్మక ఆలోచనతో ముందుకు సాగడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. అన్నింటికీ మించి ఆయన ఓపికకు అంతే లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా, తిట్టినా, వెటకరించినా, ఎద్దేవా చేసినా ఒక్క మాట కూడా అనని వ్యక్తిత్వం ఆయనది. శత్రువుకు కూడా శుభం కలగాలని కోరుకోగల స్థితప్రజ్ఞత కలిగిన నాయకుడు కేసీఆర్. ఆయన నడక, నడవడి ఒక స్ఫూర్తి. ఆయన కార్యదక్షత ఒక మార్గదర్శకత్వం. ఆశలు కోల్పోయి, అన్ని రకాల ఆగమైపోయి, అనేక ఇబ్బందుల పాలై, వలసలు, కరెంటు షాకులు, భరించలేని విద్యుత్తు బిల్లులు, రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ పదుల కొద్ది సంవత్సరాలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఎన్ని కావు. ఈ నేపథ్యంలో గుండె దిట్టవు చేసుకుని, గుప్పెడు మందిని వెంటబెట్టుకుని, కాలికి బలపం కట్టుకుని అడుగు ముందుకు వేసిన నేత కేసీఆర్. తెలంగాణ అంతటా పక్షిలా తిరిగాడు. ప్రజలను జాగృతపరిచాడు. దేశంలోని ప్రతి రాష్ట్రము తిరిగాడు. ప్రతి రాజకీయ పార్టీ తలుపు తట్టాడు. తెలంగాణ అనివార్యతను నచ్చజెప్పి ఆ పార్టీల మద్దతు లేఖలు సంపాదించాడు. పార్లమెంటు మెట్లు ఎన్నిసార్లు ఎక్కి దిగాడో లెక్కేలేదు. అధికార విపక్ష నేతలను ఎన్నిసార్లు కలిసి బతిమాలుకున్నారో ఎవ్వరికీ తెలియదు. అయినా మౌనంగా ఉన్నప్పుడు ఇక కేసీఆర్ పని అయిపోయింది అని ఎద్దేవా చేశారు. నీ వల్ల కానే కాదు పొమ్మన్నారు. నువ్వు ఉద్యమం చేస్తే తెలంగాణకు రూపాయి ఇచ్చేది లేనేలేదని బెదిరించారు. ఉద్యమాన్ని చంపే అన్ని ప్రయత్నాలను తుత్తునియలు చేసుకుంటూ వెళ్లాడు. ఉద్యమాన్ని ఎప్పుడు తీవ్రతరం చెయ్యాలో, ఎప్పుడు స్తబ్దుగా మౌనంగా ఉంచాలో తనకు తెలిసినంతగా ఈ దేశంలో మరే రాజకీయ నాయకుడికి తెలియదు. సైలెన్స్ ఈజ్ మోర్ వైలెన్స్ అన్న మాట కేసీఆర్ విషయంలో నిజమవుతుంది అని చెప్పాలి. కేసీఆర్ రాజకీయ వ్యూహం, ఎత్తుగడలు చాలా మందికి అర్థం కావు. ఆయన్ను రాజకీయంగా ఎలా భూస్థాపితం చెయ్యాలా అని నిరంతరం కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఫిడెల్ కాస్ట్రో మీద అమెరికా సుమారు 600 సార్లు హత్యాయత్నం చేసింది అని వార్తలు విన్నాం. కానీ కేసీఆర్ పై తెలంగాణలోని తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణేతరులు ప్రతిరోజు, ప్రతి క్షణం కుట్రలు చేస్తూనే వచ్చారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారని మాత్రమే చాలా మందికి తెలిసిన విషయం. కానీ అంతకు ముందు పూర్వరంగంగా 1997 నుంచే అందుకు తగిన సన్నాహాలు అంతర్గతంగా జరుగుతూ వచ్చాయి. ఆ తరువాత ఎన్నికల రాజకీయాల్లో అనేక గెలుపులు, ఓటములను చవిచూశారు. ఓడిపోయిన ప్రతిసారి కేసీఆర్ని ఒక విఫల నాయకుడిగా చిత్రించడానికి మేధావులు అనబడేవారు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. కానీ చాలామంది గమనించని విషయం ఏమిటి అంటే,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని ఉచ్చరించడాన్ని నిషేధించిన దురవస్థ నుంచి పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం నుంచే తెలంగాణ అన్న పదం ఉచ్చరించకుండా రాజకీయమే చేయలేని పరిస్థితికి ఉమ్మడి ఆంధ్ర రాజకీయ యవనికను కేసీఆర్ మార్చివేశారు. కొన్ని ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి ఉండొచ్చు, కొన్నిటిలో గెలవవచ్చు. తెలంగాణ పదం మాత్రం అనుకూలంగానో వ్యతిరేకంగానో ప్రతి నాయకుడు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. 2004 నుంచి ఏ ఒక్క ఎన్నిక కూడా తెలంగాణ అంశం లేకుండా జరగనే లేదు. ఇంత నిర్మాణాత్మకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణ సాధించి అధికారం ఆయన చేతిలో పెట్టిన తర్వాత కూడా ఊరికే సభలు పెట్టి ఊరూరా తిరిగి ప్రస్తుత నాయకుల్లా గప్పాలు కొట్టుకుంటూ తిరగలేదు. ఖచ్చితమైన లక్ష్యాలు పెట్టుకుని పనిచేశారు. తెలంగాణ సోయితో నీటిపారుదల ప్రాజెక్టుల్ని రీడిజైన్, రీఇంజనీరింగ్ చేశారు. ప్రాజెక్టులకు అనుసంధానంగా చెరువుల పునరుద్ధరణ చేశారు. నీటిపారుదల శాఖను సరికొత్తగా రూపాంతరం చెందించారు. దీంతో పాటు రైతాంగానికి ధైర్యం కల్పించేలా అనేక చర్యలు తీసుకున్నారు. దీని ఫలితంగా 1960 నుంచి 2014 వరకు 68 లక్షల టన్నులకు పైన ఒక్క గింజ కూడా ఎక్కువ దిగుబడినివ్వని తెలంగాణ ఏకంగా 1.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి తీసుకురాగలిగింది. తెలంగాణ తనను తాను పాలించుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. కానీ తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆరే ఆ కల కన్నాడు, సాకారం చేశాడు. యాసంగిలో 1 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తెలంగాణలో ఏ రైతు ఊహించలేదు. కానీ కేసీఆర్ ప్రతి రైతు చేత దానిని సాధించి చూపించాడు. సముద్ర మట్టానికి 690 అడుగుల పైకి గోదారమ్మ ఉబికుబికొస్తుందని పరాచికానికి కూడా ఎవ్వరూ మాట్లాడుకోలేదు. కానీ అంతెత్తున ఏ నదీ లేని చోట 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ కట్టి గోదారమ్మను వెనకకు పరుగులు పెట్టించి ఇప్పుడు రాజధానికి నీళ్లివ్వడానికి సైతం అదే ఆధారమయ్యేలా చేశాడు. వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంట్ వస్తుందని ఎకసెక్కానికి కూడా రైతులు అనుకోలేదు. కానీ కేసీఆర్ ఇచ్చి చూపించాడు. 10 ఏళ్ల తర్వాత కూడా దేశంలో ఏ రాష్ట్రం ఎలా ఇవ్వాలో తెలియని అయోమయంలోనే ఉంది. ఐటీ పరిశ్రమలు రాజధానిని దాటి చిన్న నగరాలకొస్తాయని ఒక్క ఇంజనీరు అనుకోలేదు. కానీ తెలంగాణలోని 2వ శ్రేణి నగరాలన్నింటికీ ఐటీ పరిశ్రమ పరుగులు పెట్టేలా చేశారు కేసీఆర్. తాము చదువుకోవడానికి మండలానికో గురుకులం వస్తుందని ఏ పేద పిల్లాడు ఊహించలేదు. కానీ 1000 గురుకులాలు పెట్టి వేలాది మంది విద్యార్థుల నాల్కలపై సరస్వతిని నాట్యమాడించిన నేత కేసీఆర్. ఇంటి ముందరే నల్లా నుంచి మంచినీళ్లొస్తాయని ఏ ఇల్లాలైనా అనుకుందా? కానీ ఏ ఇల్లాలు బిందె పట్టుకుని చెరువు దాకా వెళ్లాల్సిన అవసరమే లేకుండా చేసినవాడు కేసీఆర్. 11 ఏళ్ల క్రితం తెలంగాణది దుర్భర పరిస్థితి. అనేక అనుమానాలు మెటికలు విరిచిన వాళ్లు ఇదయ్యే పనేనా పోయే పనేనా అన్నవారు వీళ్ళందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆత్మవిశ్వాసంతో తెలంగాణను శిఖర స్థాయిలో నిలిపినవాడు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ అధికారంలో లేని లోటు ప్రత్యక్షంగానే కనిపిస్తోంది. కేసీఆర్ లేకుంటే తెలంగాణే పోయినట్టుగా పల్లెల్లో ప్రతి గడప అల్లాడిపోతోంది. మాకు కాంగ్రెస్ వద్దు, మా తెలంగాణే మాకు కావాలి అంటూ తెలంగాణ ఆడపడుచులంటున్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇది సత్యం, శాశ్వతం. దీన్నెవ్వరూ చెరపలేరు. 7 వసంతాల తెలంగాణ స్వాప్నికుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై జై కేసీఆర్.